ఈ వీడియోలో 1992 లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అయితే చూడాలి. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇది యాంబర్ అనే ఆవిడ యొక్క లైఫ్ చుట్టూ నడుస్తుందన్నమాట. తన హస్బెండ్ ఒక ఫైర్ యాక్సిడెంట్‌లో అయితే చనిపోతాడు. బట్ ఆ యాక్సిడెంట్‌లో తనకి కొన్ని డౌట్స్ అయితే ఉండడం వల్ల తన హస్బెండ్‌ది యాక్సిడెంట్ చావు కాదు అని చెప్పి రిచీ అనే ఇన్వెస్టిగేటర్ ద్వారా ఆ కేసుని అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తది. అసలు తన హస్బెండ్ ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోయాడా? లేక ఎవరైనా చంపేశారా? ఎంపైరో అండ్ రిచీ వాళ్ళు ఏం చేశారు? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 1992. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలి అనుకుంటే ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్ అని చెప్పి అయితే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంటుంది. నాకు బాగా నచ్చిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ని అయితే అందులోకి యాడ్ చేయడం జరిగింది. చెక్ చేయండి భయ్యా. మీకు కనుక వీడియోస్ నచ్చితే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తాయి. నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్యా. అంత సూపర్గా ఏం లేదు. బిలో యావరేజ్ అని చెప్తాం. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. వాళ్ళు తీసుకున్న స్టోరీ ప్లాట్ కూడా ఎప్పటి నుంచో చూస్తున్న రెగ్యులర్ రివెంజ్ డ్రామా అనమాట. కొత్తగా అయితే ఏముండదు. స్టార్టింగ్ కొంచెం మంచిగా చూపిస్తారు కానీ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు ఒక 10 to 15 మినిట్స్ బాగానే అనిపిస్తుంది. కొత్తగా చూస్తున్నామేమో అని చెప్పి. బట్ ప్రొసీడింగ్స్ వెళ్ళే కొద్ది కూడా అది రివెంజ్ డ్రామా అని క్లియర్గా అర్థమైపోద్ది. దానివల్ల అంత సూపర్ గేమ్ అనిపించలేదు నాకు. అండ్ ఫస్ట్ ఎపిసోడ్లోనే మొత్తం మనకు ప్రొసీడింగ్స్ అన్ని చూపించేస్తారనమాట. మర్డర్స్ ఎవరు చేస్తున్నారు చూపించేస్తారు, ఎందుకు చేస్తున్నారు, ఏంటి అసలు ఎవరు చనిపోతున్నారు, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఫస్ట్ ఎపిసోడ్లోనే మొత్తం తెలిసిపోద్ది అనమాట. ఉన్న 5 ఎపిసోడ్స్లో కూడా చాలా వరకు డ్రామా నడుస్తూ ఉంటుంది. ఈ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది భయ్య. అన్ని చూపించడం వల్ల కొంచెం కొత్తగా అనిపించింది నాకు. అది బాగా వర్కౌట్ అయింది. అక్కడి నుంచి అయితే చాలా డ్రామా నడుస్తుంది అనమాట. అనవసరమైన సీన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ మెయిన్ యాంపైర్ అనే ఆవిడ రిచీ అనే ఇన్వెస్టిగేటర్ హెల్ప్ అయితే తీసుకుంటుంది. బట్ ఆ రిచీ అనే పర్సన్ చేసే ఇన్వెస్టిగేషన్ కన్నా ఈ యాంపైర్ అనే ఆవిడే ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటుంది అనమాట. ఇంకా వాడి హెల్ప్ ఎంత తీసుకుందో కూడా అర్థం కాదు. వాడు ఏది వద్దు వద్దు అంటూనే ఉంటాడు. ఇవి చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ మాత్రానికి ఇన్వెస్టిగేటర్ ఎందుకో నాకు అర్థం కాలేదు. అసలు లిటరల్లీ పోయి తాగుతూ తిరుగుతూ ఉంటాడు తప్ప క్యారెక్టర్తో పెద్ద యూజ్ కూడా ఏముండదు. జస్ట్ ఏదో ఉండాలన్నట్టు పేరుకి పెట్టినట్టు అనిపించింది. అంతకుమించి అయితే నాకు ఏం వర్కౌట్ అనిపించలేదు ఆ క్యారెక్టర్. అండ్ పెట్టుకున్నది రెగ్యులర్ స్టోరీయే, రొటీన్ స్టోరీయే, రివెంజ్ స్టోరీ. దానికి వీళ్ళు ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కానీ బ్యాక్ స్టోరీస్ కానీ చాలా ఎక్కువ రాసుకున్నారు భయ్య. ఫస్ట్ ఏదో మిస్లీడ్ చేయడానికి ఒక స్టోరీ చూపిస్తూ ఉంటారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది సిరీస్కి వచ్చేసరికి దాన్ని ఇది కాదు మేము ఇది చూపిస్తాం అన్నట్టు చూపిస్తారు. కానీ అప్పటికి సర్ప్రైజ్ అవ్వలేము మనం. ఎందుకంటే అప్పటికి ఓపిక్గా 4 ఎపిసోడ్స్ చూడడం వల్ల డ్రామా అంతా తట్టుకోవడం వల్ల ఏమో చిరాకు వచ్చేస్తుంది. దానివల్ల వాళ్ళ తర్వాత ఎంత చూపించినా సరే ఓకే ఇదే కదా పాయింట్, సరే కానిచ్చేయండి అన్న ఫీల్ వచ్చేస్తుంది. కానీ సర్ప్రైజ్ అయితే అవ్వమన్నమాట. బట్ సిరీస్లో నాకు బాగా నచ్చినవి ఏంటంటే కొన్ని షార్ట్స్ ఉంటాయి, చాలా బాగా చూపించారు. అండ్ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ అండ్ ఫైర్తో చేసే మర్డర్ సీక్వెన్సెస్ కానీ డెడ్ బాడీస్ కానీ అండ్ కిల్లింగ్స్ ఎవరైతే చేస్తారో ఆ పర్సన్ని చూపించిన విధానం కానీ ఇలా చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. అవన్నీ కూడా బాగా అనిపించినాయి. టెక్నికల్ పరంగా కానీ ఆ విజువల్స్ పరంగా కానీ అయితే తోపు ఉంది. నేను అందులో అయితే పేరు పెట్టను, చాలా బాగా చూపించారు. నేను కూడా సర్ప్రైజ్ అయ్యా చాలా విషయాల్లో. బట్ నాకు మెయిన్గా దెబ్బైంది ఏంటంటే డ్రామా నచ్చలేదు. చాలా వరస్ట్ చూపించారు అండ్ చాలా డ్రాగ్ చేస్తారనమాట. ఒక సినిమాలో తీయాల్సిన దాన్ని 6 ఎపిసోడ్లు సాగదీశారు 6 గంటల పాటు. నాకు అది అస్సలు నచ్చలేదు. అండ్ చాలా క్యారెక్టర్స్ కూడా అన్వాంటెడ్ క్యారెక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ అనవసరమైన న్యూడిటీ ఉంటుంది, అనవసరమైన 18+ సీన్స్ ఉంటాయి. అండ్ మెయిన్ లీడ్ హీరో క్యారెక్టర్ వేస్టెడ్. ఇలా చెప్పుకోవాలంటే చాలా బొక్కలు ఉన్నాయి సిరీస్లో. జస్ట్ ఒక రెగ్యులర్ రివెంజ్ డ్రామా అంతే. ఇలాంటివి చాలా చూసేసాం మనం. చెప్పుకోదగ్గంత కొత్తగా ఏం లేవు. జస్ట్ నేను ఎంత చెప్పాను కదా, ఫ్యూ షార్ట్స్ అండ్ ఫ్యూ సీన్స్ అయితే బాగుంటాయి అంతే. ఒకవేళ మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. 18+ సీన్స్ అయితే ఉంటాయి, అడల్ట్ సీన్స్ కూడా ఉంటాయి. సో ఇండివిజువల్గా చూడండి, చూసేలా ఉంటాయి. ఓకే, మీకు కనుక రివ్యూ నేస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.